ఇప్పటి నుంచి ఒక లెక్క. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో భారీ మార్పుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీలు, లాజిస్టిక్స్ సంస్థలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న సౌత్ హైదరాబాద్ ఇప్పుడు మరో సెన్సేషనల్ అప్డేట్తో వార్తల్లో నిలిచింది. అదే శంషాబాద్ చుట్టూ మెగా ట్రాన్స్పోర్ట్ హబ్ అనే వార్త హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైలు, బస్ టెర్మినల్స్, రైల్వే కనెక్టివిటీ, లాజిస్టిక్స్, కారిడార్లు అన్నీ శంషాబాద్ వైపు ఫోకస్ అవుతున్నాయి. ఈ డెవలప్మెంట్స్ వల్ల శంషాబాద్, కందుకూర్, కొత్వాల్గూడ, షాద్ నగర్, మొగలిగిద్ద, బెంగళూరు హైవే పరిసర ప్రాంతాల భూముల విలువలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ వీడియోలో ట్రాన్స్పోర్ట్ హబ్ అంటే ఏమిటి, శంషాబాద్ చుట్టూ ఏ ప్రాజెక్టులు రాబోతున్నాయి, షాద్ నగర్ ఎందుకు భవిష్యత్తు గ్రోత్ జోన్ లాంటి విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. పదండి. ట్రాన్స్పోర్ట్ హబ్ అంటే ఏమిటి? సాధారణంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. అవి 1 రేట్లు, 2 రవాణా సౌకర్యాలు, 3 ఉద్యోగ అవకాశాలు. ఈ 3 ఒకే చోట కలిస్తే ఆ ప్రాంతం భూముల ధరలు వేగంగా పెరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వం శంషాబాద్ పరిసర ప్రాంతాలను ఒక పెద్ద మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే మెట్రో రైలు కనెక్టివిటీ, ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్, రైల్వే లింకులు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ అండ్ కార్గో సపోర్ట్ లాంటివన్నీ ఒకే ప్రాంతంలో ఇంటిగ్రేట్ అవుతాయి. ఇదే జరిగితే కనుక శంషాబాద్ కేవలం ఎయిర్పోర్ట్ ప్రాంతం మాత్రమే కాదు, హైదరాబాద్ సౌత్ సైడ్కి మెయిన్ గ్రోత్ ఇంజన్గా మారే అవకాశం ఉంది. శంషాబాద్ ట్రాన్స్పోర్ట్ హబ్ ప్రభావం. ఫ్రెండ్స్, హిస్టరీ చూస్తే మనకు ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ మెట్రో వస్తే, రైల్వే కనెక్టివిటీ పెరిగితే, పెద్ద బస్ టెర్మినల్స్ వస్తే, ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరిగితే అక్కడ భూముల ధరలు వేగంగా పెరుగుతాయి. ఇప్పుడు శంషాబాద్ చుట్టూ జరుగుతున్న ప్లానింగ్ వల్ల షాద్ నగర్ వంటి ప్రాంతాలు భారీగా ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, కమర్షియల్ యాక్టివిటీ, రెంటల్ డిమాండ్, హౌసింగ్ డిమాండ్, ప్లాట్ల డిమాండ్ అన్నీ పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చాలామంది హైదరాబాద్ ఫ్యూచర్ షాద్ నగరే అని దానిపైనే ఫోకస్ చేస్తున్నారు. షాద్ నగర్ ఎందుకు హాట్ టాపిక్? సరే, శంషాబాద్లో ఇంత పెద్ద హబ్ వస్తే మనం షాద్ నగర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇదే కదా మీ డౌట్. లొకేషన్ లాజిక్ చాలా సింపుల్ అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల భూముల ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. కానీ ఈ మెగా హబ్ నుండి కేవలం 25 నిమిషాల డ్రైవింగ్ డిస్టెన్స్లో బెంగళూరు నేషనల్ హైవే NH-44 పై ఉన్న ఏకైక మేజర్ సిటీ షాద్ నగర్. షాద్ నగర్ అనేది కేవలం ఒక టౌన్ కాదు, అదొక పారిశ్రామిక మరియు టెక్నాలజీ హబ్. షాద్ నగర్కి అది సమీపంలోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్ మరియు అమెజాన్, PNG వంటి గ్లోబల్ బ్రాండ్స్ ఉన్నాయి. ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ RRR షాద్ నగర్ గుండానే వెళ్తుంది. అలాగే షాద్ నగర్ లోకల్ MMTS రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది. ఎలికట్ట SEZ, చందనవల్లి SEZ, మేకగూడ SEZ, పోలేపల్లి SEZల వల్ల లక్షలాది మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఇళ్లకు, ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ రోజు రోజుకు ఆకాశాన్ని తాగుతుంది. ఇప్పటికే చాలామంది పెద్ద ఇన్వెస్టర్లు హైదరాబాద్ సౌత్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే షాద్ నగర్ వైపు గ్రోత్కి భారీ స్కోప్ ఉంది కనుక.